Hello everyone, welcome to day 21 of our SQL full course. Day 22 on day indexes. In that last class, we learned about views. Today we are going to learn a very powerful concept called indexes in SQL, which helps to make our queries faster. So what is an index? Index అంటే ఏంటంటే ఇండెక్స్ అంటే బుక్లో ఇండెక్స్ పేజ్ లాంటి కాన్సెప్ట్ అండి. మనం బుక్లో ఒక టాపిక్ సెర్చ్ చేయాలి అంటే ఫుల్ బుక్ చదవం కదా, ఇండెక్స్ పేజ్లో చూసి డైరెక్ట్ పేజ్కి వెళ్తాము. అలాగే ఎస్క్యూఎల్లో ఇండెక్స్ యూజ్ చేస్తే డేటా ఫాస్ట్గా సెర్చ్ అవుతుందండి. సో డెఫినేషన్ మీరు ఇంటర్వ్యూలో ఒకవేళ ఇండెక్స్ నుంచి అడిగితే మీరు ఇలా చెప్పండి: అండ్ ఇండెక్స్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ దట్ ఇంప్రూవ్స్ ద స్పీడ్ ఆర్ డేటా రిట్రీవల్ ఆపరేషన్ ఆన్ ఎ టేబుల్. సో ఇప్పుడు ఇందులో చెప్తాను. సో డెఫినేషన్ చెప్పాను కదా, ఒకవేళ డెఫినేషన్ వాళ్ళ ఇలా అడిగితే ఇలా చెప్పండి: అండ్ ఇండెక్స్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ దట్ ఇంప్రూవ్స్ ద స్పీడ్ ఆఫ్ డేటా రిట్రీవల్ ఆపరేషన్ ఆన్ ఎ టేబుల్. సో వై డూ వీ నీడ్ ఇండెక్స్? వితౌట్ ఇండెక్స్ డేటాబేస్ ఫుల్ టేబుల్ స్కాన్ చేస్తుంది స్లోగా. అదే విత్ ఇండెక్స్ అయితే డైరెక్ట్గా రిక్వైర్డ్ డేటాకి వెళ్తుంది ఫాస్ట్గా. సో అందుకు మనం ఇండెక్స్ యూస్ చేస్తామండి. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మన దగ్గర 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఐడి ఈక్వల్ టు 1000ని సెర్చ్ చేస్తే వితౌట్ ఇండెక్స్ అయితే 1 to 1000 సెర్చ్ చేస్తుందండి. అదే విత్ ఇండెక్స్ అయితే డైరెక్ట్గా 1000కి జంప్ అవుతుంది. అంటే ఎవ్రీ రికార్డ్ ఇది సెర్చ్ చేయదు. ఇదే ఇండెక్స్ యూస్ చేస్తే డైరెక్ట్గా 1000కి జంప్ చేస్తుందండి. అందుకే మనం ఇండెక్స్ అనేది యూస్ చేస్తాం. ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. టైప్స్ ఆఫ్ ఇండెక్స్ బేసిక్గా మా మైండ్గా రెండు టైప్స్ ఉన్నాయండి. ఒకటి క్లస్టర్డ్ ఇండెక్స్, రెండవది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. మీకు రాస్తాను. ఫస్ట్ ఏంటి క్లస్టర్డ్ ఇండెక్స్. రెండోది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి? డేటా ఫిజికల్గా అరేంజ్ అవుతుందండి. అదే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అయితే సెపరేట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి పాయింటర్కి మెయింటైన్ చేస్తుందండి. పాయింటర్ అనేది మెయింటైన్ చేస్తుంది ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్లో. అదే క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే డేటా ఫిజికల్గా అరేంజ్ అవుతుందండి. అంతా రెండింటి తేడా. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. స్టూడెంట్స్ టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. అంటే మనం అది ఆల్రెడీ ఇచ్చాం కదా, అంటే ఆల్రెడీ ఇచ్చామండి ఎస్క్యూఎల్లో. మనం థర్డ్ థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో స్టూడెంట్స్ టేబుల్ అని మనం క్రియేట్ చేసి ఇస్తాం ఎస్క్యూఎల్లో. సో ఆ టేబుల్ని మనం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేయాలి? డ్రాప్ కమాండ్ కదా. సో అది యూస్ చేసి డిలీట్ చేసింది. అంటే ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ అని తీసి డ్రాప్ అని పెట్టా ఉంటుంది చూడండి. డ్రాప్ అని ఇస్తే స్టూడెంట్స్ టేబుల్ డిలీట్ అవుతుందండి. డ్రాప్ కమాండ్ కాదండి, ఇక్కడ డిలీట్ అని వస్తుంది. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండి. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. సో 3 rows డిలీట్ అయిపోయి. ఇప్పుడు మీరు చూడాలనుకుంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కదా. సో ఇది ఇచ్చాము. ఇది ఇప్పుడు రన్ అవుతుంది ఎందుకంటే మనం డిలీట్ చేస్తాం కదా. చూసారా, మొత్తం డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. కానీ ఇందట డేటా అనేది ఉంది.
ఇప్పుడు డెలీట్ చేస్తున్నప్పుడు లేదండి. సో గుర్తుపెట్టుకోండి, ఎస్క్యూఎల్ క్వెరీలో మనం డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చేస్తాం. అంటే కొన్ని ఎస్క్యూఎల్ ఎడిషన్లో మనం ఏంటంటే డ్రాప్ కమాండ్ యూస్ చేస్తాం అండి. డ్రాప్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని పెడతాం. కానీ ఈ ఎస్క్యూఎల్లో నేను డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనేది వర్క్ అవుతుంది. సో అంతేనండి, ఇలా చేయాలి. ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేయాలి. ఇప్పుడు దాటెడ్ ఫస్ట్ ఐడి ఉండాలి కదా, ఐడి. అది డేటా టైప్ ఏంటి, ఇంట్ కామా. ఇప్పుడు నేమ్, నేమ్ అనేది ఏంటి, వార్చార్. వార్చార్ ఎన్ని వేరియబుల్స్ ఉండాలి ఇందులో అంటే ఒక 50 తీసుకోండి. ఎందుకంటే మంచిది అంటే నేమ్స్ కొన్ని పెద్ద ఉంటాయి కదా, 50 అంటే సరిపోతుంది అనమాట. అంటే 50 దాటి ఏమి ఉండదు కదా జనరల్గా అయితే. ఇప్పుడు మార్క్స్ తీస్తున్నాం. ఇది ఇంటీజర్లో ఉంటుంది. స్టూడెంట్స్లో ఇంకేం పెడతాం, కాలమ్స్ ఐడి పెట్టాం, నేమ్ పెట్టాం, మార్క్స్ పెట్టాం. ఇంకా అని చాలండి, సరిపోతుంది. సో క్లోజ్ బ్రాకెట్ చేస్తాను, సెమీకోలన్ ఇట్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇది రన్ చేస్తే మీకు టేబుల్ క్రియేట్ అవుతుంది, చూడండి. ఈ ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్కి కొంచెం మార్చాడండి, అందుకే కన్ఫ్యూజన్ ఉంది. మనం స్టూడెంట్స్ టేబుల్ ఓకే, ఇందాక మనం టేబుల్లో ఉన్న వేరియబుల్స్ మాత్రం డిలీట్ చేసాం. స్ట్రక్చర్ కూడా డిలీట్ చేయాలంటే దానికి ఇంక్లూడ్ సింటాక్స్ ఉంది. ఇప్పుడు మనం డ్రాప్ పెడతాం. అంటే స్టార్టింగ్ నేను డ్రాప్ అని చెప్పాను కదా, ఇక్కడ పెడతాను అనమాట. డ్రాప్ టేబుల్ ఇచ్చి టేబుల్ నేమ్ ఇస్తామండి. టేబుల్ నేమ్ ఇట్టి స్టూడెంట్స్ కదా. సో ఇది ఇస్తాం, ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం ఎంటైర్ టేబుల్ మాయమైపోద్ది. చూడండి, కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని ఇచ్చాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇస్తే ఏం టేబుల్ లేదు, అదే చూపిస్తాను. చూసారా, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు, అంటే స్టూడెంట్స్ టేబుల్ లేదు అంటుంది. ఇప్పుడు మీరు క్రియేట్ రాసాను బటర్ క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్స్ కదా. STUDENT స్టూడెంట్స్ అని టేబుల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. ఏంటి, ఐడి కదా మనకు కావాలి ఫస్ట్. ఐడి డేటా టైప్ ఏంటి, ఇంట్ కదా. ఇంటికి మనం నంబర్స్ అని రాయని అవసరం లేదండి. తర్వాత నేమ్ కదా, నేమ్ డేటా టైప్ ఏంటి, వార్సార్. ఇది ఒక 50 తీసుకోండి. అంటే కొన్ని నేమ్స్ మనకి 50 దాకా వస్తుంది. అందుకే ఇది బెటర్ అండి, 50 పెడదాం. మార్క్స్ అయితే మార్క్స్ పెట్టాలి, ఇదే మెయిన్ కాలం. మార్క్స్ అయితే ఇంటీజర్ పెట్టండి. ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ అయిపోద్ది.
మార్క్స్ అనేది ఇంటర్నెట్ సింటాక్స్. మార్క్స్ ఇచ్చాను తింటే మార్క్స్ ఉంది రావట్లేదు. ఒక్క నిమిషం అండి. మనం ప్రతిసారి సింటాక్స్ చూడాలండి, ఎందుకంటే సింటాక్స్ నుండి వార్చార్ 50 పక్కన కామా పెట్టలేదు మనం. సో కామా పెట్టాం. ఇప్పుడు మార్క్స్ ఇంటి అవసరం లేదు, లాస్ట్ దాంట్లో అయితే కామా అవసరం లేదు. మిగతా అన్నిటికీ కామర్స్ ఉండాలండి. ఐడికి ఉంది, నేమ్కి ఉంది, చాలు. మార్క్స్ లాస్ట్ కాలం కాబట్టి అవసరం లేదండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారు, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఇది రన్ అయిపోయింది, స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయిపోయిందండి. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం డేటా ఇన్సర్ట్ చేయాలి కదా. డేటా ఇన్సర్ట్ చేయాలంటే మీకు నేను ఏం చెప్పాను, ఆ కమాండ్ పేరు ఇన్సర్ట్ అని ఉంటుంది కదా. ఇన్సర్ట్ అని చెప్పాను కదా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్. ఇన్సర్ట్ ఇన్ ద స్టూడెంట్స్ వాల్యూస్. ఏం పెడతాం, ఫస్ట్ 1 ఉండాలి కదా, ఐడి 1 పెట్టాం. తర్వాత కామా, తర్వాత ఈ డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్లో పెట్టండి. ఆ డబుల్ కోట్స్ వద్దు, ఎందుకంటే ఇంతకు ముందు డబుల్ కోట్స్ యాక్సెప్ట్ చేసింది అని ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదండి. రామ్, మీరు ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఏం చేంజెస్ అయ్యాయి అవన్నీ. ఓకే, రామ్ ఇచ్చాం. తర్వాత మార్క్స్ వచ్చి 80 ఇచ్చామండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది బ్రాకెట్లో పెట్టండి. కామా, మళ్ళీ బ్రాకెట్లు ఓపెన్ 2. అంటే మనం త్రీ వేరియబుల్స్ పెడదాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి. 2 స్నేహ, ఓకే. స్నేహ 10 వచ్చాయంటే 90 పెడదాం. ఇప్పుడు మళ్ళీ కామా, మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏది షార్ట్ కట్టో తెలుస్తుంది. కిరణ్ కామా, ఇది సింగిల్ కోట్స్లో పెట్టమని అంటుందా. నేమ్స్ అనేవి సింగిల్ కోట్స్లో పెట్టాలండి, నంబర్స్ అయితే అవసరం లేదు. న్యూమరికల్ అయితే అవసరం లేదు, నేమ్స్ అయితే సింగిల్ కోట్స్లో పెట్టాలండి. కిరణ్ ఇంటర్నేషనల్. ఎన్ని వచ్చాయంటే 70 వచ్చాయి. కిరణ్ 70 వచ్చాయని పెడదాం. ఇలా మీరు ఇన్సర్ట్ చేస్తే సరిపోద్దండి. అంతేనండి, ఇది 3 ఇప్పుడు 3 వాల్యూస్ వస్తే చాలు. వచ్చేసింది, కంప్లీట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మన స్టూడెంట్స్ టేబుల్లో ఏ డేటా ఇన్సర్ట్ చేసినా చూద్దాం ఉంది, ఎందుకంటే చూడడం అనేది మంచిదండి, మంచి హ్యాబిట్ అది. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, 1 రామ్ కింద వచ్చింది, 80 వచ్చింది. స్నేహ 90, మనం ఫీడ్ చేసిన డేటా అలా వచ్చిందండి. కిరణ్ 70. సో సరిపోయిందండి, ఇంతేనండి. ఇప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేయాలండి. ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే నేను మీకు సింటెక్స్ ఏం చెప్పాను నిన్న క్లాస్లో, క్రియేట్ ఇండెక్స్. ఓకే, ఐడిఎక్స్.
స్టూడెంట్స్ నేమ్ ఇద్దాం, నేమ్. ఇప్పుడు ఆన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆఫ్ నేమ్. ఇక్కడ మనం సెమీకోలన్ ఇచ్చేయండి, ఎంతేనండి సింటాక్స్ ఇది. సో ఇది మనం రన్ చేస్తే ఇండెక్స్ అని క్రియేట్ అవుతుందండి. చూసారా, కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, అంటే ఇండెక్స్ క్రియేట్ అయిపోయింది. ఇది నేమ్ కాలం మీద ఇండెక్స్ క్రియేట్ చేస్తుందండి. నేమ్ కాలం మీద ఇండెక్స్ చూడండి, నేమ్ అని ఇచ్చాను కదా, అంటే నేమ్ కాలం పైన ఇండెక్స్ క్రియేట్ చేస్తుందండి. సో నేమ్ బేస్డ్ సెర్చ్ ఫాస్ట్ అవుతుందండి. ఇప్పుడు సెట్ పెర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ చెప్తానండి. మనం ఇలా క్వైరీ రన్ చేస్తాము. చూడండి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సెలెక్ట్ అని ఇచ్చాం, తర్వాత స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. వేర్ నేమ్ ఈక్వల్ టు రామ్ ఇద్దాం. రామ్ అనేది ఇచ్చండి కదా ఆల్రెడీ టేబుల్లో, సో రామ్ ఇద్దాం. సెర్చ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ సెమీకోలన్ ఇద్దామండి. రాదు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, మన రామ్ అనేది వచ్చేసింది 80. అంటే వేర్ క్లాస్ యూస్ చేసి కూడా చేయొచ్చు, కానీ ఇది అంటే సింపుల్ ఇండెక్స్ కదా, అంటే సింపుల్ స్టేట్మెంట్ కదా. ఇలా రన్ చేస్తే మీకు కావాల్సిన నేమ్ వచ్చింది చూసారా, కావాల్సిన మన లైన్ అనేది వచ్చేస్తుంది. సో అందరూ మన ఇండెక్స్ యూస్ చేస్తాం. సరే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ కాన్సెప్ట్ అనేది. ఇండెక్స్ సింటాక్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అసలు దేన్ని యూజ్ చేస్తాము, అదంతా గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇది చాలా ఈజీ అండి. ఇది ఉంటే ఫాస్టర్ రిజల్ట్ వస్తుందండి. ఇలా పెట్టినప్పుడు ఫాస్టర్ రిజల్ట్ వచ్చేస్తుందండి, అంటే మనకు కావాల్సినది వచ్చేసింది రిజల్ట్. అలాంటి మన ఇంట్రోలో కూడా చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇచ్చి వేర్ ఐడి ఈక్వల్ టు 1 ఇచ్చినా మన రిజల్ట్ వస్తుంది. బట్ ఇండెక్స్ అని క్రియేట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వీడియో వస్తుంది. అంటే చూడండి, సో ఇదండి ఇండెక్స్ టాపిక్. ఇండెక్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది కూడా చెప్తాను. ఓకే, ఇండెక్స్ అనే అన్ని ప్లేసెస్లో యూజ్ చేయకూడదండి. స్మాల్ టేబుల్స్లో యూజ్ అవసరం లేదండి. స్మాల్ టేబుల్స్లో యూజ్ అవసరం లేదు. మీరు జస్ట్ ఇలా చెప్తున్నాను స్మాల్ టేబుల్స్ అని, మీరు అది గుర్తుపెట్టుకోండి. మిగతా స్టేట్మెంట్ అనేది స్మాల్ టేబుల్స్లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇంకా ఫ్రీక్వెంట్లీ అప్డేట్ అయ్యే కాలమ్స్ స్లో అవుతుందండి. సో అప్పుడు మనం యూజ్ చేయకూడదు ఫ్రీక్వెంట్లీ.
అంటే ఎక్కువసార్లు అప్డేట్ అయిన కాలమ్స్లో యూజ్ చేయకూడదండి. ఫ్రీక్వెంట్లీ అప్డేట్ అయ్యే కాలమ్స్ అయ్యే కాలమ్స్ నెక్స్ట్ టూ మెనీ ఇండెక్సెస్ క్రియేట్ చేస్తే పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుందండి. కాబట్టి ఎక్కువ ఎక్కువ ఇండెక్స్ క్రియేట్ చేయకూడదండి. ఇది చాలా లిమిటెడ్లోనే చేయాలి. టూ మెనీ ఇండెక్సెస్ చేయకూడదండి, క్రియేట్ చేయకూడదు. సో క్రియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుందండి, అంటే కొంచెం స్లో అయిపోద్ది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. దీనికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా డేటాని రిట్రీవల్ తీసుకోవచ్చు, అంటే ఫాస్ట్ డేటాని తీసుకోవచ్చు. మీకు కింద చెప్పాను కదా, చూడండి ఇది ఇలా రన్ చేసాం వెంటనే ఇమీడియట్లీ వచ్చిందండి. ఇలా చేశాను కదా, వెంటనే ఇమీడియట్ డేటా, పెద్ద టైం కూడా తీసుకోలేదు, విత్ ఇన్ సెకండ్స్లో వచ్చింది. మాయమై అంతే, మళ్ళీ ప్రత్యక్షమైనట్టు వస్తుంది అంతే. సో అందుకండి మనం ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎక్కువ ఇండెక్స్ యూజ్ చేయకూడదు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో మీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్తానండి. ఏంటంటే అడ్వాంటేజ్ అయితే ఫాస్ట్ డేటా రిట్రీవల్ చేస్తుందండి. దీనివల్ల ఫాస్ట్గా డేటా అనేది రిట్రీవల్ చేస్తుంది. ఇంకా సెకండ్ ఏంటి, ఇంప్రూవ్స్ క్వైరీ పెర్ఫార్మెన్స్, ఇంప్రూవ్ చేస్తుంది క్వైరీ పెర్ఫార్మెన్స్ని. నెక్స్ట్ ఏంటంటే దీని అడ్వాంటేజ్, ఇంకో అడ్వాంటేజ్ ఉందండి. ఏంటంటే యూస్ఫుల్ ఫర్ లార్జ్ డేటా సెట్స్, అంటే పెద్ద డేటా సెట్స్కి చాలా యూస్ఫుల్ అండి. ఫర్ లార్జ్ డేటా సెట్స్. సో త్రీ అడ్వాంటేజ్ అని చెప్పాను కదా, ఈ త్రీ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఇప్పుడు చెప్తాను. దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా మీకు ఒక టూ చెప్తానండి. అంటే మెయిన్గా టూ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే టేక్స్ ఎక్స్ట్రా స్టోరేజ్ అండి. దీనివల్ల ఇది ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ తీసుకుంటుందండి. ఎక్స్ట్రా స్టోరేజ్ తీసుకుంటుందండి. ఇది మన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ తీసుకుంటే, అంటే స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎప్పుడు మన జనరల్గా హార్డ్ డిస్క్లో ఎంత జీబీ ఉంది, ఒక 10 GB 12 GB ఉంటుంది. అందులో ఈ S2లో ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటే మన ప్రాబ్లం కదా. సో అది డిసడ్వాంటేజ్లోకి వచ్చిందండి అందుకు. నెక్స్ట్ స్లో డౌన్, ఇది స్లో అయిపోద్దండి. ఎప్పుడంటే స్లో డౌన్, ఇప్పుడు 3 కమాండ్స్ మనం యూస్ చేస్తే స్లో డౌన్ ఉందండి. ఏంటంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూస్ చేసిన, లేకపోతే అప్డేట్ యూస్ చేసిన, డిలీట్ యూస్ చేసిన స్లో డౌన్ అవుతుంది. అంతేనండి దీన్ని డిసడ్వాంటేజ్. ఇది అడ్వాంటేజ్, ఇది డిసడ్వాంటేజ్. మీకు అడ్వాంటేజ్ అని రాస్తాను. అడ్వాంటేజ్ ఏమున్నాయి, నెక్స్ట్ ఫాస్ట్ డేటా రిట్రీవల్, ఇది డిలీట్ అయిపోయిందండి. ఫాస్ట్ డేటా
సో 3 అడ్వాంటేజ్ చెప్పాను కదా, నెక్స్ట్ ఇది 2 డిసడ్వాంటేజ్ అండి. సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు బాగా మీ తర్వాత రెఫరెన్స్ కోసం మీకు అది ఉపయోగపడుతుంది. ఇది అసలు స్క్రీన్ షాట్ తీసి మీ డెస్క్టాప్లో పెట్టుకోండి. సో అడ్వాంటేజ్ చెప్పాను, డిసడ్వాంటేజ్ చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ కన్క్లూజన్ ఏంటి ఇస్తానంటే, సో ఫైనల్లీ ఇండెక్స్ అంటే డేటాని ఫాస్ట్ సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లార్జ్ టేబుల్స్లో వెరీ యూస్ఫుల్ అండి. ప్రాపర్గా యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందండి. లార్జ్ టేబుల్స్లో వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ ప్రాపర్గా యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది చెప్పాను కదా. సో అంతేనండి దాని కన్క్లూజన్. నెక్స్ట్ క్లోజింగ్ లైన్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ నుంచి నేర్చుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ.